నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో వెయిట్ లాస్ గురించి 1 అవర్ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను. ఈ 1 అవర్ కూడా మనము ఎక్సర్సైజెస్ని చేస్తూ ఉండాలి. సో ఇలాగ ఈచ్ ఎక్సర్సైజ్ కూడా 40 కౌంట్స్ చేస్తూ ఉండాలండి. ఇలా 40 కౌంట్స్ చేస్తూనే అంటే మనసులో కౌంట్ చేసుకోండి, అంటే ఎన్ని చేస్తున్నారు ఏమనేది. సో ఈ విధంగా మనం కంటిన్యూగా ఆల్టర్నేట్గా కూడా చేసుకోవడం వల్ల వెయిట్ అనేది లాస్ అవ్వడమే కాకుండా మంచి రిజల్ట్ అనేది కూడా తెలుస్తుందంటే. బట్ ఎవ్రీడే 1 అవర్ అంటే 1 అవర్ అంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మీ వీలుని బట్టి. బట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ మాత్రమే చేసుకోవాలి. సో ఈ విధంగా మనం కంటిన్యూగా 40 కౌంట్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కౌంటింగ్ అనేది మిస్ అవ్వకుండా చేసుకోవాలి మీరు. సో ఇలా ఒక 1 మంత్ ట్రై చేయండి. కంపల్సరీగా ఒక 4 to 5 kgs మాత్రం కంపల్సరీగా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో మనకి ఎక్కడైతే వేస్ట్గా అంటే ఈ విధంగా వేస్ట్ ఫ్యాట్ అయి ఎక్కడైతే ఉందో సో స్లోగా మనం చేసే ఈ వర్కౌట్స్ వల్ల బర్న్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మనకి ఆటోమేటిక్గా మనకి అంటే చాలామంది అనుకుంటారు వెయిట్ లాస్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి. కొంతమందికి బోన్ వెయిట్ కూడా ఉంటుందండి. మీరు ఇలా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సో కంటిన్యూగా నేను చేసే ఈ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేయండి. నేను ఎందుకనంటే మనము ప్రతిరోజు చేస్తే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో కొంతమందికి బోన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి మజిల్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మజిల్స్ తగ్గుతున్నా కూడా బోన్ వెయిట్ ఉండడం వల్ల మనకు ఆ విధంగా వెయిట్ అనిపిస్తుంది. కానీ దాని గురించి అసలు ఫీల్ అవ్వని అవసరం లేదు. మనకి మంచి హెల్త్ ఉందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. సో డైలీ రెగ్యులర్గా మీరు వర్కౌట్స్ చేయండి, కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తాను. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. లేదు అంటారా ఓన్లీ మార్నింగ్ టైం కంపల్సరీగా 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ నేను ఏదైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నానో ఇవే వర్కౌట్స్ మీరు కంపల్సరీగా చేయండి డైలీ. నో ప్రాబ్లం. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత మీరే అంటారు ఎస్ వీఆర్ గెట్టింగ్ దట్ మచ్ రిజల్ట్ అని చెప్తారు. సో దిస్ ఈస్ ద రీజన్. కానీ 40 కౌంట్స్ తప్పకుండా చూడండి ఈ ఎక్సర్సైజ్ కూడా. సో ఈ విధంగా ఈ జాగింగ్స్ కూడా చేస్తూ అంటే ఆన్ ద స్పాట్ జాగింగ్ అంటారు దీన్ని, ఇది బ్యాక్ జాగింగ్ అంటారు. సో ఈ విధంగా మనము పామ్స్ని మన హీల్తో ట్యాప్ చేస్తూ ఉండాలన్నట్టు. మళ్ళీ అంటే ఈ జాగింగ్ అనేది ఆపకుండా మళ్ళీ ఫార్వర్డ్ జాగింగ్, సైడ్ జాగింగ్ ఇలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. బట్ చేస్తున్నప్పుడు కౌంటింగ్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి కంపల్సరీగా. ఈ విధంగా నెక్స్ట్ సో మీరు 1 అవర్ అని అంటే 1 అవర్లో మీరు 5 minutes మీరు రెస్ట్ తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. బ్రేక్ తీసుకోవచ్చు. బట్ వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు ఇలా చేస్తున్నప్పుడు. జస్ట్ 1 sip or 2 sips ఆఫ్ వాటర్ తీసుకొని ఆ తర్వాత ఒక 2 minutes కానీ 3 minutes కానీ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూగా చేస్తూ ఉండండి. 1 అవర్లో 5 minutes తీసేయండి. ఇక అంటే 1 అవర్లో 45 minutes తీస్తే 55 minutes మనకు ఉంటుందండి. సో ఈ విధంగా మనం కంటిన్యూగా వర్కౌట్ చేస్తుండాలి. బట్ వెంటనే మీరు మాత్రం వాటర్ అయితే ఎక్కువగా తీసుకోకూడదు. నేను చెప్పినట్టుగా ఓన్లీ 1 sip or 2 sips వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది అవుద్ది. ఎందుకంటే ఈ మనం చేసే ఈ వర్కౌట్స్ వల్ల బాడీ అనేది ఓవర్ హీట్ అవ్వడం వల్ల మన ఈ హార్ట్ అనేది కూడా ఎక్కువగా బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ టైంలో మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో అలా మాత్రం మీరు ఎప్పుడు చేయకండి. కొంతమంది దాహం వేస్తుందని చెప్పేసి తాగుతారు, కానీ ఆ విధంగా చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఎనీవేస్ కంటిన్యూగా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.